Hi friends, good evening all of you. Welcome to Maths with Money channel. So today I want to discuss the mistakes in the response sheets which were released by TGPS DAO yesterday. సో బేసిక్‌గా టీజీపీఎస్ డిఏఓ టోటల్‌గా మనకి 5 డేస్ జరిగింది. సో ఆ 5 డేస్‌కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ పేపర్ 1, పేపర్ 2 మనకి నిన్నొచ్చాయి. నేను పేపర్ 1 డిస్కస్ చేయట్లేదు. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పేపర్ 2. సో పేపర్ 2లో కొన్ని కొన్ని రోజులు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని కొంతమంది స్టూడెంట్స్ పెట్టడం జరిగింది. సో చాలామంది చాలా అబ్జెక్షన్స్ నాకు పంపించడంలో నేను కొన్ని మాత్రమే దాంట్లోని ఎందుకంటే మనకు కొన్ని సార్లు మనం పెట్టింది మనకి రైట్ అనిపిస్తది. బట్ ఎగ్జాక్ట్‌గా తప్పా, రైటా అనే డౌట్‌తోని మనం ఎవరికో ఒకళ్ళకి సెండ్ చేస్తాం. సో అట్లా వాళ్ళు సెండ్ చేసిన దాంట్లో కొన్ని యాస్ పర్ కీ అవి కరెక్టేని. ఓకే. అలాంటివి ఎవరు ఎక్కువగా అంటే జస్ట్ కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని మేబీ అబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాంటివి కొన్ని కాదు అని చెప్పడానికి, తర్వాత ఎలా అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో, ఆ మిస్టేక్స్ అని కూడా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో తర్వాత వీలైనంత వరకును నేను ఆల్రెడీ గూగుల్ ఫార్మ్ పెట్టాను. సో ఎంత ఎక్కువ రెస్పాన్సెస్ వస్తే మీకు అంత యాక్యురేట్ అనాలిసిస్ వస్తుంది. అండ్ నేను అనాలిసిస్ చేయాలి అంటే డెఫినిట్‌గా ఐ రిక్వైర్ మినిమమ్ ఆఫ్ 1000 రెస్పాన్సెస్. స్టిల్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇప్పటి వరకు మనకి ఓన్లీ 600 రెస్పాన్సెస్ మాత్రమే వచ్చాయి. సో 600కి మించి మనకి ఇప్పుడు 1000 కన్నా ఎక్కువ వస్తేనే నేను అనాలిసిస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్‌లోని షేర్ చేయండి. సో ఎవరైతే రాసారో వాళ్ళు ఫిల్ చేస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్‌గా మనకి అబ్జెక్షన్స్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా మీ రెస్పాన్స్ షీట్‌లోని మీకేమైనా తప్పు అనిపించినప్పుడు, ఈ కీలోని ఆన్సర్ తప్పు ఉందని చెప్తూ మీరు టీజీపీఎస్‌కి అబ్జెక్షన్ అనేది పెట్టొచ్చనమాట. ఓకే. మీరు పెట్టిన ఆన్సర్ తప్పు, లేపోతే 2 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి, లేపోతే క్వెషన్ తప్పుంది ఏదైనా. అయితే మనకి ఇప్పుడు అబ్జెక్షన్స్ రైట్ చేయాలి అంటే టీజీపీఎస్ అనేది ఓన్లీ ఆన్‌లైన్ మోడ్‌లోనే తీసుకుంటుందనమాట. ఓకే. సో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అందరూ పెట్టేయకూడదు. తర్వాత మనకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 వరకు, అంటే అది కూడాను ఆగస్టు 5 తారీఖు ఈవినింగ్ 5 లోపల మాత్రమే అబ్జెక్షన్స్ అనేవి మీరు పెట్టాలి. ఆ తర్వాత పెడితే తీసుకునే స్కోప్ లేదు. సో ఈ వీడియోలో మనం ఏవేవి మిస్టేక్స్ ఉన్నాయి, అలానే అసలు అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ సీ. సో ఫస్ట్ 30థ్ జూన్ 2024న జరిగిన ఎగ్జామ్‌లోని షిఫ్ట్స్‌లోని ఏవైతే క్వెషన్స్ తప్పు అని అందరూ భావిస్తున్నారో, లేపోతే మిస్టేక్స్‌గా చాలామంది నాకు సెండ్ చేశారు. ఇవన్నీ కూడాను మీరు ఎవరైతే రాసారో వాళ్ళు నాకు సెండ్ చేసినవే. ఓకేనా? సో ఈ క్వెషన్ చూడండి. ఇఫ్ పాయింట్ P1, -5 ఈస్ మ్యాప్డ్ యాస్ P డాష్ on reflection in the x-axis and point Q -3, 2 is mapped as Q dash on reflection in the origin. Calculate PQ dash. PQ dash అంటే P అంటే P సేమ్ ఇదే పాయింట్. Q dash అంటే దీనికి ఇమేజ్. రిఫ్లెక్షన్ దేనికి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. కాబట్టి Q dash ఏమవుతుంది? దీనికి మైనస్ పెట్టేయాలి రెండిటికును. -3 అంటే 3 అండ్ 2కి మైనస్ అంటే -2. ఇప్పుడు పీకి క్యూకి డిస్టెన్స్ అడుగుతున్నాడు. అంతేనా? సో పీక్యూ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందమ్మా పీక్యూ డాష్‌కి 3 - 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 -5 -2 అంటే 3 హోల్ స్క్వేర్ అంటే 9. అండర్ రూట్ 4 + 9 అంటే ఎంతమ్మా? √13 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. వాడు అడిగిన క్వెషన్ ప్రకారం. అంటే ఆప్షన్ 1 అవ్వాలి. కానీ ఆప్షన్ 2 ఇచ్చాడు. సో కాబట్టి డెఫినిట్‌గా ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటే ఈ క్వెషన్‌కి ఖచ్చితంగా అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఓకే. వాడిచ్చింది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మిగతా క్వెషన్ చూద్దాం. సో ఈ క్వెషన్ చాలామంది ఏంటంటే ఇది తప్పు రైట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో వాడిది కరెక్టే. ఎందుకో చూద్దాం. స్టేట్మెంట్ 1 ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ P ఈక్వల్ టు 2, 5, 10, 17, 26 అండ్ సో ఆన్ x² + 1 P అనేది x² + 1 వేర్ x బిలాంగ్స్ టు n. సో x ప్లేస్‌లో 1 పెడితే 2 వస్తది. 2 ప్లేస్‌లో 5, 3 ప్లేస్‌లో పెడితే 10 ఇవన్నీ సరిపోయింది. సో కాబట్టి దీనికి సెట్ బిల్డర్ ఫార్మ్ కరెక్టే. నెక్స్ట్ రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ 2x² - 1 అండ్ 2 లెస్ థాన్ x లెస్ థాన్ 8 ఈజ్ అని చెప్పి q ఈక్వల్ టు 17, 31, 49, 71, 97 ఇచ్చాడు. సో ఇప్పుడు చాలామంది ఏంటి 2కి 8కి మధ్యలో వాల్యూస్ కాబట్టి x వాల్యూస్ ఏమేమి తీసుకుంటున్నారు? 3, 4, 5, 6, 7. 3 పెట్టారనుకోండి 2x² - 1 అంటే 17,
4 పెడితే 31, నెక్స్ట్ 5 పెడితే 49, 6 పెడితే 71, 7 పెడితే 97. సో, కాబట్టి ఇది కరెక్టే కదా సార్! కానీ స్టేట్మెంట్ 2 ఫాల్స్ అని చెప్తున్నాడు అంటే, యెస్, స్టేట్మెంట్ 2 ఈస్ ఫాల్స్. బేసిక్‌గా మీకిక్కడ క్యూ అనేది ఎలా ఇవ్వాలంటే క్యూ ఈక్వల్ టు 2x² - 1 such that 2 less than x less than 8 and x belongs to n or x belongs to integer అని చెప్తే అప్పుడు ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది స్టేట్మెంట్ 2. కానీ ఇక్కడ మనకలా ఇవ్వలేదంటే 2 లెస్ థాన్ x లెస్ థాన్ 8 అంటే 2.00001 నుంచి 7.9999 వరకు అన్ని వాల్యూస్ కూడా ఈవెన్ ర్యాష్ నంబర్స్ కూడాను ఉంటాయి. కాబట్టి క్యూ కెనాట్ బి ఏ ఫైనైట్ సెట్. ఓకే. సో, ఎందుకైతే ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ గాని, ఇంటిజర్ గాని ఇవ్వలేదు కాబట్టి డెఫినిట్‌గా స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్. కాబట్టి వాడిచ్చిన ఆన్సర్ కరెక్టే. దీనికి అబ్జెక్షన్ పెట్టొద్దు. పెట్టినా ఏమీ రాదు. ఓకేనా? నెక్స్ట్. సేమ్ 30th జూన్ షిఫ్ట్‌లోనే ఇంకో క్వెషన్ ఇచ్చాడు. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పాడు. సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్ డివిజన్‌కి సెక్షన్ ఫార్ములా ఏంటమ్మా? mx2 + nx1/m+n అండ్ my2 + ny1. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏ అనేది కరెక్టే అని చెప్తున్నాడు. సో, ఏ అనేది కరెక్ట్ కాదు. సో, కాబట్టి యూ కెన్ రైజ్ అబ్జెక్షన్. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. వాడిచ్చిన ఏదైతే టీజీపీఎస్సీ రెస్పాన్స్ షీట్‌లో ఇచ్చాడో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో, కాబట్టి యూ కెన్ పుట్ రైజ్ అబ్జెక్షన్. నెక్స్ట్. అగైన్ 30th జూన్ ఎగ్జామ్‌లోనే P of x is a polynomial of degree 3 with real coefficients, then P of x must have at least one real zero. Yes, at least one real zero అనేది ఇప్పుడు మనకి రియల్ కోఎఫిషియంట్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకటైనా రియల్ నెంబర్ అనేది రూట్ అనేది అవుతుంది. 0 ఆర్ రూట్స్ ఆర్ సేమ్. సో, దిస్ ఈస్ కరెక్ట్. అండ్ polynomial q of x of degree 4 with complex coefficients can have exactly one real zero. ఎప్పుడు కూడాను వన్ రియల్ జీరో ఎగ్జాక్ట్‌గా ఉండదు. కాంప్లెక్స్ కోఎఫిషియంట్స్ అయినప్పుడు డెఫినిట్‌గా మనకి ఇది డిగ్రీ 4 కాబట్టి అయితే 2 ఉంటాయి. లేకపోతే 4 కాంప్లెక్స్ కోఎఫిషియంట్స్ ఉంటాయి గానీ ఒక్కటే రియల్ జీరో అయితే ఉండదు. మోర్ దెన్ 1. 2 రియల్ నంబర్స్, 2 కాంప్లెక్స్ నంబర్ రూట్స్ ఉండొచ్చు. ఓకే. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది ఫాల్స్. కానీ 2 ట్రూ అన్నాడు కాబట్టి ఇది మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్. అవి 30th జూన్‌లోనివి నాకు స్టూడెంట్స్ సెండ్ చేసినవి. నేను దాంట్లోని సెగ్రిగేట్ చేసి ఇవి తప్పులు అని అనిపించినవి నేను చెప్పాను. ఓకే. నెక్స్ట్ జూలై 1 మ్యాచ్ ద పాలినామియల్స్ విత్ ఇట్స్ జీరోస్ ఇన్ ద టేబుల్. సో, బేసిక్‌గా ఇక్కడ చూడండి x² - 5x + 6 అంటే ఏంటమ్మా? 3 and 2 ఆర్ ద రూట్స్. అంటే ఏకి p అవ్వాలి. కానీ ఈడేమి ఇచ్చాడు? ఏకి r ఇచ్చాడు. సో, ఇట్ ఈస్ రాంగ్. సో, కాబట్టి మీరు దీనికి అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. నెక్స్ట్. సేమ్ జూలై 1 షిఫ్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అప్లైస్ టు, ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ అప్లైస్ టు బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇంటీజర్స్ అన్నాడు. తప్పు. ఇట్ అప్లైస్ టు నేచురల్ నెంబర్స్ అండ్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 1. ఇంటీజర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 1. సో, కాబట్టి నెగెటివ్ ఇంటీజర్స్‌కి అప్లై అవ్వదు. సో, స్టేట్మెంట్ 3 అనేది తప్పు. ఇక్కడ స్టేట్మెంట్ 3 కరెక్ట్ అన్నాడు. సో, కాబట్టి యూ కెన్ రైజ్ అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వెషన్. అలానే అవి 1 జూలై. నెక్స్ట్ 2 జూలై షిఫ్ట్ అయితే చూస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ పీక్యూఆర్ఎస్ ఇఫ్ పిఈ ఈస్ టు ఈక్యూ ఈక్వల్ టు 2:1 అన్నాడు. బేసిక్‌గా మనకి ఇక్కడ డయాగ్రామ్ గానీ ఏదైనా ఉండాలి. డయాగ్రామ్ ఉండి దాంట్లో ఏదో ఒక సైడ్ అనేది మెన్షన్ చేస్తూ అప్పుడు మనం చేయగలం ఇది. ఓకే. అంటే ఇక్కడ పీక్యూఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ పిఈ ఈస్ టు ఈక్యూ సంథింగ్ ఏదో ఒకటి ఉంటే అప్పుడు మీరు చేయొచ్చు. ఇది ఈ అనుకోండి. ఇది 2:1 అన్నాడు కదా! సో, టోటల్ పీక్యూ సమ్ 10 సెంటీమీటర్స్ ఏదో సంథింగ్ ఏదో ఇచ్చుంటాడు. సో, దాన్ని బట్టి మీరు ఇది చేయొచ్చు తప్ప అదర్‌వైజ్ ఈ క్వెషన్ చేయలేరు. ఓకే. సో, కాబట్టి యూ కెన్ రైజ్ అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్. సేమ్ 2 జూలై 2024. The base of right prism is a triangle with sides 20, 21 and 29. If its volume is 7560, then its lateral surface area. సేమ్ క్వెషన్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2లో ఒకసారి వచ్చింది. అదే క్వెషన్ ఇప్పుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆప్షన్స్‌లో ఉన్న ఏ ఆన్సర్ కూడా దీనికి రాదు. కావాలంటే చూద్దాం. సో, బేసిక్‌గా మనకి వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏంటమ్మా? బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే. 20, 21, 29 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా కదా? యెస్ ఆర్ నో?
సో లెట్స్ సీ. కాబట్టి బేస్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే 20 ఇంటూ 21. హైట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ప్రిజమ్ హైట్. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 7560. సో హైట్ చెప్పండి నాకు. సారీ, ఇక్కడ 21 అమ్మా ఇది. సో 2 వన్స్ 2 10s, 10 10 క్యాన్సిల్. సో ఇక్కడ 21 కదా, 7 3s, 7 1s, 7 8s, 3 1s, 3 6. సో హైట్ ఎంతమ్మా? 36. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ ఎంత వస్తుంది చెప్పండి? 29, 3 20, 61, 10, 70 ఇంటూ హైట్ ఎంత? 36. చెప్పండి అమ్మా. 70 ఇంటూ 36 అంటే 7 6 42, 7 3 21, 25. సో 25 20. ఆప్షన్లో ఎక్కడైనా ఉందా? లేదు. సో కాబట్టి డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. In triangle ABC and triangle DEF, if A is congruent to D, angle A is congruent to angle D, and side AB is congruent to side DE, which additional information guarantees ABC and DEF are congruent? సో చూడండి, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏబిసి అండ్ డిఈఎఫ్ అనే. ఏం చెప్పాడు? యాంగిల్ ఏ అనేది యాంగిల్ డికి కాంగ్రియంట్ అంట. ఓకే, ఏబి ఈజ్ కాంగ్రియంట్ టు, ఏబి అనే సైడ్ డిఈకి కాంగ్రియంట్ అంట. అయితే ఇంకా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఏసీ అనేది సైడ్ డిఎఫ్కి, సారీ, ఏబిసి డిఈఎఫ్ అనేవి కాంగ్రియంట్ అవుతాయి అన్నాడు. మనకి యాక్సియమ్స్ ఉన్నాయి కదా, ఏఎస్ఏ ఎస్ఏఎస్. ఆ యాక్సియమ్స్ బట్టి మనకి 3 అవ్వాలి. ఇక్కడ 2 ఇచ్చాడు. ఇంకోటి ఏంటి? ఏసీ అండ్ డిఎఫ్ అయింది అనుకోండి, సైడ్ యాంగిల్ సైడ్ యాక్సియం ప్రకారం ఇది కరెక్ట్. ఇంకొకటి కూడా మనకుంది, అవునా కాదా? ఇంకొకటి ఏంటి? యాంగిల్ సైడ్ యాంగిల్ యాక్సియం. సో దాని ప్రకారం ఈ 2 యాంగిల్స్ అంటే యాంగిల్ బి ఈజ్ కాంగ్రియంట్ టు యాంగిల్ ఈ, దెన్ ఆల్సో యూ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్. అవునా? అంటే రెండు కాంగ్రియంట్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అర్థమైందా మీకు? సో కాబట్టి ఈ క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ ఏం తప్పు కాదు, బట్ హియర్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి దీన్ని కూడా మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ 2nd July. నౌ నెక్స్ట్ 3rd July. 3rd July క్వశ్చన్లో చాలామంది ఈ క్వశ్చన్ తప్పు అనుకుంటున్నారు. సో మనం కొంచెం ఆలోచిస్తే దీనికి మనం చెప్పొచ్చు ఇది తప్పేం కాదు అనేది. సో ఫస్ట్ చూడండి, ద డయాగనల్స్ ఆఫ్ ద ట్రెపీజియం ఆర్ డివైడెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ ప్రపోర్షనల్లీ. సో చూడండి, ప్రతి ట్రెపీజియము ప్రపోర్షనల్గా డివైడ్ చేయదు. ఓకే, డయాగనల్స్ డివైడ్స్ ఓన్లీ ఇన్, ఇప్పుడు సపోజ్ మనకి ఇలా ఒక ట్రెపీజియం డ్రా చేశాను అనుకోండి. ఓకే ఓకే సో ఇక్కడ మనకి డివైడ్ ఈచ్ అదర్ ప్రపోర్షనల్ అంటే కరెక్ట్ అమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ ఏబిసిడి అనే ఒక ట్రెపీజియం ఉంది, అంటే ఇప్పుడు పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, దిస్ డయాగనల్ ఏసీ డయాగనల్ డివైడ్స్ ది అదర్ డయాగనల్ ఇన్ ప్రపోర్షన్, అంటే బీపీ బై పీసీ. బీపీ బై పీసీ ఏ రేషియోలో ఉంటుందో ఏపీ బై పీసీ అనేది అదే రేషియోలో ఉంటుంది అని దాని అర్థం అనమాట. ఓకే, అర్థమైందా మీకు? సో ఇది మనకి అన్ని ట్రెపీజియమ్స్లోనే అవుతుందా లేదని ఫస్ట్. తర్వాత డివైడ్ ఈచ్ అదర్ ప్రపోర్షనల్ అంటే పోనీ అనుకోవడం, కానీ డివైడెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనే చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ ద డయాగనల్స్ ఆఫ్ ట్రెపీజియం బైసెక్ట్ ఈచ్ అదర్ ఈక్వల్లీ. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ రాంగ్. సో కాబట్టి ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ 3rd షిఫ్ట్లోని అదొకటే మనకి తెలిసింది, ఇంకా ఎవరు సెండ్ చేయలేదు. సో కాబట్టి 3rd షిఫ్ట్లో అది. నెక్స్ట్ 4th షిఫ్ట్లో చూడండి, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. బేసిక్గా ఎసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ అమ్మా ఇది. ఈ ఎసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందంటే, ఎసెర్షన్ అంటే యు ఆర్ సేయింగ్ సమ్ ఎసెర్టింగ్ సంథింగ్ టు సమ్ స్టేట్మెంట్, సో దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. కానీ ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రూ దిస్ విత్ స్లోప్ -5 అన్నాడు. కెన్ వి సే దట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎసెర్షన్ రీజన్స్ అంటే ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్స్ అనమాట. ఒక స్టేట్మెంట్ కరెక్టా, ఒక స్టేట్మెంట్ రాంగా అనేది మనం చెప్పాలి. ఇక్కడ మీకు ఇది ఎసెర్షన్ అనేది ఫస్ట్ దాంట్లో ఇది స్టేట్మెంట్ కాదు, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. హీ వాజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ దట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ లైక్ దిస్. సో అది ఎలా చెప్తాం మనం?
అదొక స్టేట్మెంట్ కరెక్టా కాదనేది. నెక్స్ట్ రీజన్ అంటున్నాడు ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ దిస్. సో బేసిక్‌గా ఈ 2 కూడా కరెక్టే. ఎప్పుడు ఎసెర్షన్ అనేది ఒకటి ఇచ్చి, దాన్ని బేస్ చేసుకొని రీజన్ ఉన్నా, లేకపోతే రీజన్ అనేది బేస్ చేసుకొని ఎసెర్షన్ ఉన్నా కూడా మనం చెప్పాలి అనుకుంటే ఈ 2 ఇంటర్‌లింక్ చేస్తే ఈ 2 కరెక్ట్. అదర్‌వైజ్ చెప్పలేం. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి రీజన్ ఈజ్ ఇన్‌కరెక్ట్ అంట. అసలు రీజన్ ఏంటి? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద 2 బేసిక్‌గా ఇండివిడ్యువల్ స్టేట్మెంట్స్‌గా ఉండాలి. ఇక్కడ కనెక్టింగ్ స్టేట్మెంట్స్‌గా పెట్టాడు. సో కాబట్టి యూ కెన్ రైజ్ అన్ అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వెషన్. ఓకే. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫోర్త్ షిఫ్ట్‌లోనే ఇంకో క్వెషన్ ఉంది. ఇది కూడా చాలా మంది తప్పనుకుంటున్నారు. చూడండి. x ఈక్వల్ టు 1 ఈస్ పారలెల్ టు x యాక్సిస్. ఈజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ y ఈక్వల్ టు 1 ఈస్ పారలెల్ టు y యాక్సిస్. నో ఇట్ ఈస్ పారలెల్ టు x యాక్సిస్. సో ఇది రాంగ్. నెక్స్ట్ if the point 1, 1 moves 45 degrees anti-clockwise, then the coordinates is 0, 1. సో చాలా మంది ఈవెన్ మీకు ఇంటర్మీడియట్‌లో తెలుస్తది. ఆ ఎక్స్ కాస్ థీటా, వై సైన్ థీటా కానీ నేను అవి చెప్పట్లేదు. సో బేసిక్‌గా మీకు చాలా ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. 1, 1 అనేది దేని మీద ఉంటుందమ్మా? y ఈక్వల్ టు x మీద ఉంటుంది. అంతేనా? సో ఇప్పుడు చూడండి. ఇక్కడ 1, 1 అనే పాయింట్ ఉందనుకుందాం. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ 1, 1 అనే పాయింట్ ఉంది. ఓకే. అంటే ఏంటి? 1 యూనిట్ ఫ్రమ్ x యాక్సిస్ అండ్ 1 యూనిట్ ఫ్రమ్ y యాక్సిస్. అంతేనా? ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత చెప్పగలరా నాకు? ఈ వాల్యూ ఎంతమ్మా? √2. అంతేనా? ఇప్పుడు నేను దీన్ని ఇలాగా 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైస్‌లో రొటేట్ చేశాను. అప్పుడు ఇది ఎక్కడికి వస్తుందమ్మా? ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. అంతేనే కదా? సో ఈ డిస్టెన్స్ మళ్ళీ ఎంత ఉంటుంది? √2నే. సో కాబట్టి కోఆర్డినేట్స్ ఏంటి? 0, √2 నాట్ 0, 1. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. సో చాలా మంది 0, 1 కరెక్ట్, ఆప్షన్ సి అండ్ డి అని చెప్తున్నారు. కాదు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్ టు 0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ x ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ కరెక్ట్. సో ఓన్లీ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో కాబట్టి ఇది అబ్జెక్షన్ రైట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ 20^5 ఈక్వల్ టు 5t into 4 క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ t. సో ఇది క్వెషన్ జనరల్‌గా చూడండి 20^5. ఓకే. 20^5 అంటే 20 into 20 రాయొచ్చు. 5t into 4. 5 into 4 అంటే ఎంత? 20. అంతేనా? సో 20 క్యాన్సిల్ అయిపోతే t ఈక్వల్ టు 20^4 రావాలి నార్మల్‌గా. వాడు ఇచ్చిన క్వెషన్‌ని ఈ విధంగా అర్థం చేసుకుంటే. కానీ ఇక్కడ t ఈక్వల్ టు 5 ఏదో ఇచ్చాడు. సో కాబట్టి ఈ క్వెషన్ కూడా మీరు అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద క్వెషన్స్ విచ్ యూ కెన్ అబ్జెక్ట్. ఇంకా మాక్సిమం ఇంకా ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో నాకు తెలీదు. సో మీరు ఇంకా ఏవైనా తప్పుగా అనుకుంటే యూ కెన్ ఫార్వర్డ్ టు మీ త్రూ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ టు దిస్ నెంబర్. ఈ నెంబర్‌కి మీకు ఏదైనా కూడా అనిపిస్తే డౌట్‌గా మీరు పెట్టండి. నేను అవునా కాదా అని నాకున్న నాలెడ్జ్‌తో నేను చెప్తాను. దెన్ యూ కెన్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఓకే. దెన్ హౌ కెన్ వి రైజ్ అన్ అబ్జెక్షన్? మనం అసలు అబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలి? అదొకసారి చూద్దాం. సో బేసిక్‌గా మీరు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళగానే స్టార్టింగ్ ఉంటుంది. క్యాండిడేట్స్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో ఇక్కడ క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకే. సో క్లిక్ చేయగానే మీకు వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో మీరు ఏ మొబైల్ నెంబర్‌తో అయితే మీరు ఫస్ట్ లాగిన్ అవుతారో, ఓకే. మీ డీటెయిల్స్ అన్నీ కొట్టాలి. యాజ్ యూజువల్‌గా మీరు ఎలా అయితే రెస్పాన్స్ షీట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారో అట్లానే. అలా కొట్టగానే మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే. సో క్యాండిడేట్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి మీ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబరు, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారో అవి డీటెయిల్స్ వస్తాయి. ఓకే. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ మీరు ఏ పేపర్‌కి అబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. పేపర్ 1 పేపర్ 2. ఓకే. సో తర్వాత మీరు అన్ని షిఫ్ట్‌లు చేయలేరు. మీరు ఏ రోజైతే రాశారో షిఫ్ట్, ఆ రోజు షిఫ్ట్‌లో మాత్రమే మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయగలరు. వేరే వాళ్ళు రాసిన పేపర్‌లో చేయడానికి సాధ్యపడదు. ఓకేనా? సో మీరు ఫర్ సపోజ్ పేపర్ 2 అనుకున్నారనుకోండి. పేపర్ 2 క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో చూడండి మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారు అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ మీ యొక్క క్వెషన్ పేపర్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు కావాలంటే వ్యూ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్వెషన్ ఐడి బేసిక్‌గా మీకు ప్రతి క్వెషన్‌కి ఒక ఐడి అనేది ఉంటుంది. మీరు క్వెషన్ నంబర్ కొట్టకూడదు. ఎందుకంటే 30th జూన్‌నే మీతో పాటు చాలామంది రాశారు.
సో మీకు వచ్చిన క్వెషన్ నెంబర్ 1 అనేది అందరికీ క్వెషన్ నెంబర్ 1గా రాదు. సో కొంతమందికి అది క్వెషన్ 30 వస్తది. నెక్స్ట్ వాళ్ళకి క్వెషన్ 70 వస్తది. అట్లా మారుతా ఉంటది. అందుకని ప్రతి క్వెషన్‌కి మీ రెస్పాన్స్ షీట్‌లో చూస్తే ఒక ఐడీ అనేది వస్తుంది. ఆ క్వెషన్ ఐడీ అనేది కొట్టాలి. ఓకే. సో ఎక్కడ ఐడీ ఉందో మీరు ఏ క్వెషన్ ఐడీ పెట్టాలనుకుంటున్నారో ఆ క్వెషన్ ఐడీ క్లిక్ చేస్తారు. ఓకే. ఇది క్వెషన్ ఐడీ. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అబ్జెక్షన్. నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ క్లిక్ చేయగానే ఇలానే మీరు ఏ విధమైన అబ్జెక్షన్ దాంట్లో చూసారో అది చెప్తారు. సో ఫస్ట్ క్వెషన్ కరెక్ట్‌గా లేదా? ఇన్‌కరెక్ట్ క్వెషనా? లేకపోతే యాంబిగ్విటీ ఏమైనా ఉందా? లేకపోతే అన్ని ఆప్షన్స్ ఇన్‌కరెక్ట్. ఇందాక మనం ప్రిజమ్ క్వెషన్ చెప్పుకున్నాం. ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇన్‌కరెక్ట్ కాబట్టి అలా పెడతాం. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. ఇందాక మనం ఒక క్వెషన్ చెప్పాం. ఏది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ 2 ఆప్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్. ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి అసలు కీలోని ఆన్సరే లేదా? ట్రాన్స్‌లేషన్ ఎర్రర్, ఔట్ ఆఫ్ సిలబస్, అదర్స్ ఏవి ఉంటే అది పెడతారు. ఓకే. అది నేచర్ ఆఫ్ అబ్జెక్షన్. నెక్స్ట్ అది పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి. స్టేట్ ప్రిసైజ్‌లీ యువర్ అబ్జెక్షన్ ఆన్ క్వెషన్ ఆర్ కీ. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ క్వెషన్ గురించి? ఎందుకు అది తప్పుగా మీరు భావించారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 200 క్యారెక్టర్స్ మాక్సిమం ఉండేటట్టు రాయాలి. ఓకే. రాసిన తర్వాత నెక్స్ట్ స్టేట్ అథెంటిక్ రిఫరెన్స్ ఆర్ సోర్స్ టు సపోర్ట్ యువర్ అబ్జెక్షన్. బేసిక్‌గా మీరు అథెంటిక్ రిఫరెన్స్ అనేది ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్స్ గాని, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ గాని, లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ బుక్స్ గాని ఏదైనా ఒక రిఫరెన్స్‌గా తీసుకొని మీరు దానికి చెప్పగలగాలి. ఓకే. సో తర్వాత ఏదైతే మీకు సోర్స్ ఉందో ఆ సోర్స్‌ని మీరు ఫోటో తీసి పెట్టాలనుకుంటే ఫోటో గాని, డాక్యుమెంట్ గాని ఏదైనా కూడాను మీరు అప్‌లోడ్ చేయొచ్చు. ఓకే. ఈ విధంగా మీరు చేసి ఇక్కడ అప్‌లోడ్ చేసి ఓకే చేస్తే మీ అబ్జెక్షన్ అనేది మీరు వాళ్ళకి పెట్టినట్టు అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేది రైట్ చేయొచ్చు. ఓకే. అయితే ఒకే క్వెషన్ మీద మీతో పాటు చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఆ అబ్జెక్షన్స్ అన్నీ వాళ్ళు చూసాక ఫైనల్ కీ అనేది కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత దాంట్లోని మళ్ళీ మనం రైజ్ చేయడానికి ఏం లేదు. దట్ ఈస్ ఫైనల్ కీ. సో వాడు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే చేయనట్టే. అంతే. ఓకేనా? సో అది మీకు నా వైపు నుంచి నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం. నేను ఆల్రెడీ మీకు ఈ గూగుల్ ఫార్మ్ అనేది ఫిల్ చేయమని చాలా క్లియర్‌గా చెప్పాను. సో ఇప్పటికి 600 రెస్పాన్సెస్ మాత్రమే వచ్చాయి. సో మిగతా రెస్పాన్సెస్ వస్తే ఒక 1000 రెస్పాన్సెస్ వస్తే నేను కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేస్తాను. అంతవరకు మీరు నాకు మెసేజెస్ పెట్టినా, కాల్ చేసినా కట్ ఆఫ్ గురించి నేను ఏమీ చెప్పలేను. ఓకే. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ గురించి తెలియాలి అంటే డెఫినిట్‌గా కొంత ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకి ఎంతమంది రాసారమ్మా? 16,000 మంది రాసారు. 16,000 మందిలోని 600 మంది అంటే ఎంత పర్సెంటేజ్? మినిమమ్ మనకి 10% కూడా కాదు. 5% కూడా కాదు. ఓకే. లెస్ థాన్ 5% ఆఫ్ రెస్పాన్సెస్ బట్టి హౌ కెన్ వి కాలిక్యులేట్ ఎన్ అనాలిసిస్? చేయొచ్చా? అది టాప్ స్కోర్ అవ్వచ్చు, లీయెస్ట్ స్కోర్ అవ్వచ్చు, యావరేజ్ స్కోర్ అవ్వచ్చు. ఏది చెప్పలేం. దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్ అన్నమాట. నేనేదో మీకు చెప్పడం వల్ల మీకేమీ రాదు. నేను ఈ కట్ ఆఫ్ చేయడానికి నా టైంలోనే నేను చాలా టైం దీని మీద వెచ్చించాలి. అంత వెచ్చించినా కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ రానప్పుడు నేను చేయడం ఎందుకు? అందుకని మినిమమ్ 1000 వస్తే ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను కొంత ట్రై చేయొచ్చు. సో, కాబట్టి వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈ 600 రెస్పాన్సెస్‌లో మనకి ప్రతి జోన్ వైస్ ఓకే. కేటగిరీ వైస్, డే వైస్, షిఫ్ట్ వైస్ నేను టాప్ స్కోర్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దోస్ ఆర్ టాప్ స్కోర్స్ నాట్ కట్ ఆఫ్స్. ఓకేనా? సో, ఒకసారి చూడండి. లెట్స్ సీ. సో, చూడండి ఇవి. బేసిక్‌గా మనకిక్కడ ఇది 396 ఇది ఒకటి మిస్టేక్ పడింది. ఓకే. సో, టోటల్ స్కోర్స్ ఇవన్నమాట. సో, మనకి టాప్ స్కోర్స్ ఆఫ్ డే 30థ్ జూన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 మేల్, ఫీమేల్ కేటగరీ వైస్. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకతనికి 411 వచ్చింది. అండ్ ఇక్కడ 407 టాప్ స్కోర్ వచ్చింది. 400 ప్లస్ స్కోర్స్ చెప్తున్నాను. అండ్ అలానే జులై ఫస్ట్‌లోని 401 ఇక్కడ హైయెస్ట్ వచ్చింది. ఓకే. అది మల్టీ జోన్ 2లోని ఫస్ట్ జులై. నెక్స్ట్ సెకండ్ జూలైకొస్తే, సెకండ్ జూలైలోని మనకి 400 ఎక్కడ రాలేదు. 394 హైయెస్ట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ జూలైలో కూడాను మీకు 400 ఎక్కడ రాలేదు. ఓకే. సో, హైయెస్ట్ ఐ థింక్ 387. ఓకే. 387 ముగ్గురికొచ్చింది 387. ఓకే. నెక్స్ట్
4th జూలై మళ్ళీ 411 వచ్చింది హైయెస్ట్. సో దీస్ ఆర్ ద టాప్ స్కోర్ మార్క్స్ ఆఫ్ ఎవ్రీ షిఫ్ట్ విత్ జోన్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అవుట్ ఆఫ్ 600 రెస్పాన్సెస్ వి రిసీవ్డ్. సో దీంట్లో కొన్ని రెస్పాన్సెస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి రాలేదు. బట్ కొంతమంది సెండ్ చేసే ఉన్నారు. బట్ మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ వి డిడ్ నాట్ రిసీవ్ దేర్ రెస్పాన్సెస్. అండ్ ఐ విల్ మేక్ న్యూ వన్ ఆఫ్టర్ గెటింగ్ ద రెస్పాన్సెస్, మోర్ రెస్పాన్సెస్. ఐ విల్ మేక్ వన్ మోర్ న్యూ వన్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ఎట్ ప్రెజెంట్ దీస్ ఆర్ ద టాప్ స్కోర్స్. సో టాప్ స్కోర్స్ వల్ల మీకేమి నేనేమి ఇంతొచ్చే అంతొచ్చే అని చెప్పడానికి కాదు నేను పెట్టింది. జస్ట్ దిస్ ఈజ్ సమ్ స్మాల్ అనాలిసిస్ హౌ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆన్ దిస్ ఎగ్జామ్, ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు అనేది అంతే. దీనివల్ల కట్ ఆఫ్ తెలియదు, దీనివల్ల నార్మలైజేషన్ తెలియదు, ఏమీ తెలియదు. ఓకే, జస్ట్ టాప్ స్కోర్స్ నేను జస్ట్ మీకు ఈ విధంగా స్కోర్స్ అనేవి టాప్ ఉన్నాయి అని చెప్పడం కోసమే. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ గూగుల్ ఫామ్ని కనుక మీరు ఫిల్ చేయకపోతే నేను వీడియో అనేది చేయడం సాధ్యపడదు. కాబట్టి డెఫినెట్గా మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. సో డెఫినెట్గా ఐ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ దిస్ కట్ ఆఫ్. సో అంతవరకు మీరు అడిగినా కూడాను నా వైపు నుంచి ఆన్సర్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్. సో ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ వీడియో విత్ వన్ సజెషన్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ డిఏఓ అండ్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు. సో ఫోన్ చేసి, సార్ నేను డిఏఓ ఎగ్జామ్లో మ్యాథ్స్ అంతగా పెర్ఫామ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ నాకు మళ్ళీ ఇప్పుడు సీజీఎల్ ఎగ్జామ్ ఉంది. సో నేను డిఏఓలో పెర్ఫామ్ చేయలేకపోయాను కాబట్టి నేను సీజీఎల్ కూడా పెర్ఫామ్ చేయలేనేమో అనిపిస్తుంది. సో కాబట్టి సీజీఎల్ రాసినా నాకు వేస్ట్ ఏమో అనిపిస్తుంది, నేను అంటే ప్రిపేర్ అవ్వాలని అనుకోవట్లేదు, ఇంక వేరే ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అని ఒక స్టూడెంట్ నాకు చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. సో బేసిక్గా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాం. ఓకే, సంథింగ్ మన ఎఫర్ట్స్ అయితే పెట్టాం. సో ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ అనేవి పెట్టినప్పుడు మనం డెఫినెట్గా మనం 100కి 100 పెట్టలేం. ఒక 80% పెట్టాం అనుకుందాం. ఓకే, ఇంకో 20% పెట్టలేకపోయాం. ఆ 20% వల్ల మీరు డెఫినెట్గా మీరు అనుకున్న జాబ్ని సాధించలేకపోయారు. ఇప్పుడు వేరే ఎగ్జామ్ పడింది. వేరే ఎగ్జామ్ పడినప్పుడు మీరు ఏవైతే మిస్టేక్స్ మీ ప్రిపరేషన్లో చేశారో ఆ మిస్టేక్స్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్కి చేయకుండా ఉండాలి. అంతేగాని నేను మొన్న మిస్టేక్స్ చేశాను నాకు రాలేదు ఇప్పుడు కూడా రాదు అని వదిలేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండాల్సిన ఇది కాదు. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ డిఏఓ ఎగ్జామ్ రాసే చాలామంది అభ్యర్థులు ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారు, అలానే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ గోల మీ మైండ్లో ఉండకూడదు. మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, వాట్ నెక్స్ట్, నేనేం నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు నా లైఫ్లో నెక్స్ట్ థింగ్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ నేను ఏం వేయాలి. అంతేగాని ఆ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లోని, యూట్యూబ్స్లోని, వీటిలోని ఎవరు పెడతారా కట్ ఆఫ్, ఓకే ఎంత ఉంటుందా, నాకు వస్తుందా జాబు, ఇవి ఆలోచించడం వల్ల మీకు ఏమీ ఒరిగేది ఉండదు. ఓకే, అది నేను వీడియోనే కాదు, ఎవరిదైనా కూడా, నాదైనా ఎవరిదైనా కూడాను, మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఫర్ సక్సెస్. అంతేగాని మీ ఆలోచనల్లోని ఈ కట్ ఆఫ్ గురించి కానీ, లేకపోతే నాకు జాబ్ వస్తుందో లేదన్న ఆలోచనలతోని మీ యొక్క మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. మీరు బాగా ప్రిపేర్ అవుదాము అనుకుంటే నెక్స్ట్ మీరు సీజీఎల్ ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నారు, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 పోస్ట్‌పోన్ అయింది కదా, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి బాగా. డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. నాట్ ఎట్ దిస్ పాయింట్ టైమ్, మేబీ ఇన్ ఫ్యూచర్. ఈరోజు మీకు డిఏఓలో రాకపోవచ్చు, మేబీ 3 ఎగ్జామ్స్‌లో రావచ్చు, అదే మీ యొక్క సక్సెస్ అవ్వచ్చు. సో కాబట్టి డెఫినెట్గా మీరు కష్టపడితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఏదో సినిమాలో చెప్పినట్టు సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, ఇట్స్ ఎ జర్నీ. ఓకే, సో కాబట్టి డెఫినెట్గా మీరు మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఈ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా మిస్టేక్స్ చేశానా నేను ఇప్పుడు చేయకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, that is the thing you have to keep in your mind. Okay, so with this I'll conclude this session and thank you for listening. Take care all of you. Good night. Jai Hind.